హలో ఫ్రెండ్స్, మనం రోడ్ మార్కింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం సాలిడ్ డబల్ లైన్స్ గురించి తెలుసుకుందాం. రోడ్ మిడిల్లో సాలిడ్ డబల్ లైన్స్ ఉంటే అది ఒక డివైడర్ అక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ దో ఫిజికల్గా డివైడర్ అక్కడ లేకపోయినా కానీ మనం అక్కడ డివైడర్ ఉంది అన్నట్టే భావించాలండి. ఎప్పుడు కూడా ఆన్ కమింగ్ వెహికల్స్ మీదకి మనం వెళ్ళొద్దు. సాలిడ్ డబల్ లైన్ ఉంటే ఆ లైన్ మనం క్రాస్ చేయకూడదు, ఇటు సైడే ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ రోడ్ ఉంది. ఇక్కడ ఎప్పుడు చూసినా మనకి సాలిడ్ డబల్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ మీదకి మనం వెళ్ళొద్దు. ఈ కార్ డ్రైవర్ ఏం చేసిండో చూడండి. ఇక్కడ మా కాన్వర్సేషన్ వినండి ఒకసారి. కాదు, అందరు లైన్లో పోతున్నాము, ఈడు గంట సేపటి నుంచి పోతున్నాం ముందు. చెప్తా ఈ డబల్ లైన్స్ ఉన్నాయి కదా గీతలు, ఆ రెండు గీతలు దాటద్దు. ఈడ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు, ఓవర్ స్పీడింగ్ చేస్తారు. సరే పో, నా ముందటి నుంచే పోండి సిగ్నల్ పడ్డాక. ఓకే. సో విన్నారు కదా కాన్వర్జేషన్. ఆయన అంతా ట్రాఫిక్ మూవ్ అవుతుంది కాబట్టి మేము కూడా ఇటు సైడ్ వచ్చేసినాము, లైన్స్ క్రాస్ చేసి అని చెప్పిండు అనమాట. సో ఆయనకు రూల్ తెలియదు. మీరు ఇట్లాంటి తప్పు చేయకండి. సో ఈ ప్రాబ్లం కంప్లీట్ అవాయిడ్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్ వారు బొలాట్స్ పెట్టేశారు అనమాట కంప్లీట్లీ.